ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు 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 స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు అయిన మా దేవానికి స్తోత్రాలు. మీరు మాకు తండ్రిగా ఉండి మేము మీకు కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నీ కృప ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నటువంటి ప్రతి వారి మీద నిండుగా మెండుగా దయచేయమని, నీ దీవులతో నింపమని, నీ కృపలో వద్దెల చేయమని, వారి ఇంట్లో నుండి బయటకు వెళుతున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా కాపుదల భద్రతలో ఉంచండి. ఈ దినము నా తండ్రి నాయన, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి ప్రతి కుమారుడు కుమార్తెను నీ చేతులు ఎత్తిపట్టుకొని వారిని ఆశీర్వదించండి. సంవత్సరం దయ కిరీటం ఆ బిడ్డలకు ధరింప చేయండి. సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి ఆ బిడ్డల మీద ఉంచి కాపాడి కృపలో వద్దెల చేయండి. వారి చదువుల్లో, వ్యాపారం, వ్యవసాయం, చేతి పనుల్లో, ఉద్యోగాల్లో అన్నింటిలోనూ తోడుగుండి వృద్ధిపరచండి. ఉన్నతమైన స్థాయిలో వారి ఎదుగుటకు సహాయం చేయమని, దేవుళ్ళతో నింపమని, అలాగే నా దేశాన్ని రక్షించండి నాయన. నీ కృపలో వద్దెల చేయండి. నా తోటి సేవకులైన వారు ఈ దినం ఆయా స్థలాల్లో జరిగిస్తున్న పరిచర్యలను దీవించమని, ఈ పునరుద్ధారం దినమందు ప్రతి వారి మీద నీ దక్షిణ హస్తం నుంచి కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్.